రాజకీయ అష్టదిగ్బంధనంలో వైఎస్ జగన్, వైసీపీ అధినేతకు ఊపిరి తీసుకోనివ్వని సవాళ్లు ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో పర్సనల్ స్థాయికి వెళ్లిపోయాయి. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూస్తున్నారు ప్రతి ఒక్కరూ. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థి చంద్రబాబును టార్గెట్ చేయడం, కావాలనే ఆయన్ను జైల్లో పెట్టించడం వంటి పనులు చేశారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఇప్పుడు ఆ వంతు టీడీపీకి వచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ఇందులో నిజం ఎంతో కానీ జగన్మోహన్ రెడ్డికి ఊపిరి సలపనివ్వకుండా ఒక ఇష్యూపై మరొకటి చేరుతోంది. ఇందులో ప్రధానమైన 8 అంశాలను ఒక్కసారి చూద్దాం. తిరుపతి కల్తీ లడ్డూ వివాదం ప్రస్తుతం రాష్ట్రాన్నే కాదు దేశాన్నే సైతం ఊపేస్తున్న అంశం. జగన్ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూల తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని, ముఖ్యంగా యానిమల్ ఫ్యాట్తో కూడిన నెయ్యిని తిరుమల లడ్డూల తయారీకి వాడారని సాక్షాత్తు సీఎం ఆరోపించారు. తర్వాత ఆధారాలను టీడీపీ బయటపెట్టింది. దీనిపై జగన్ స్పందించి అసలు తిరుమల లడ్డూలో కల్తీ జరిగే ఆస్కారమే లేదని అన్నారు. కావాలనే కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రధానికే ఫిర్యాదు చేశారు. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా దేశవ్యాప్తంగా కల్తీ లడ్డూల వ్యవహారం వైరల్ అయ్యింది. కొన్ని చోట్ల అయితే జగన్ చిత్రపటాలను కాల్చి మరీ నిరసనలు చేశాయి హిందూ సంఘాలు. ఎంత కాదన్నా ఇది జగన్ ప్రతిష్టకు ఇబ్బంది కలిగించేదే. దీనిలో నిజాలు ఎప్పటికీ బయటపడతాయో చూడాలి. కాదంబరి జత్వానీ కేసు రెండవది. 3 ఐపీఎస్ల సస్పెన్షన్. కల్తీ లడ్డూల వివాదం కంటే ముందు బాగా రచ్చయిన ఇష్యూ ముంబై మోడల్ కాదంబరి జత్వానీ వేధింపుల వ్యవహారం. సన్నిహితుడైన ఒక వ్యాపారవేత్తకు ప్రయోజనం చేకూర్చేందుకు కొందరు ఐపీఎస్లతో ముంబై మోడల్ కాదంబరిపై తప్పుడు కేసులు నమోదు చేశారని, దీని వెనుక వైసీపీ కీలక నేతలు ఉన్నారనేది ఆరోపణ. ఏకంగా ఆ మోడల్ పేరెంట్స్ ముంబై వెళ్లి మరీ ఏపీకి తీసుకువచ్చి 3 ఐపీఎస్ అధికారులు హింసించారని కేసు రిజిస్టర్ అయ్యింది. తప్పుడు కేసుతో ఆమెను జైలుకు పంపించారని, అంతా ఒక పథకం ప్రకారం జరిగిందని ప్రభుత్వం అంటోంది. ఏపీ సర్కార్ ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని తిరగతోడటంతో పాటు ఆ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను అరెస్టు చేసింది. ఈ వ్యవహారం సజ్జల మెడకు చుట్టుకునే అవకాశం ఉందంటూ కథనాలు వైరల్ అయ్యాయి. ఇది ఒక ప్లాంటెడ్ స్టోరీగా జగన్ రెడ్డి చెబుతున్నా సామాన్య జనంలో మాత్రం జత్వానీ కేసులో గత ప్రభుత్వం ఏదో తప్పు చేసింది అనే అభిప్రాయం అయితే ఉంది. నెక్స్ట్ 3వది. ప్రకాశం బ్యారేజ్ కూల్చేసే కుట్ర ఆరోపణలు. ఏపీ ప్రభుత్వం. 4వది. అమరావతి